హలో ఎవరివన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఏం వస్తుంది అని చెప్పేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తారు. అప్డేట్ ఏం రాలేదని చెప్పేసి చాలామంది కొంచెం డిసప్పాయింట్ ఉండే. వాళ్ళందరికీ అయితే మాత్రం మంచి సాలిడ్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. నిన్ననే అఫీషియల్గా కూడా న్యూస్ వచ్చింది. సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో ఓ మూవీ చేయడానికైతే పవర్ స్టార్ ప్లాన్ చేస్తుండు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ మంచిగా అంటే పవర్ స్టార్ కోసమే ఈ స్టోరీని తయారు చేశారు. రైటర్ కూడా వకంతో వంశీ. మనందరికీ తెలిసిందే, ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు సురేందర్ రెడ్డి గారు, వంశీ గారు. సినిమాలన్నీ సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. వాళ్ళిద్దరి కాంబినేషన్కి మంచి పేరు కూడా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం మాత్రమే ఈ స్టోరీని అయితే డిజైన్ చేశారు. ఖచ్చితంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కాదు, జనరల్ ఆడియన్స్ కూడా పవర్ స్టార్ రేంజ్ని, పవర్ స్టార్ పవర్ని అన్ని దృష్టిలో పెట్టుకొని సురేందర్ రెడ్డి గారు, వంశీ గారు అయితే ఓ మంచి స్టోరీని అయితే రెడీ చేశారు. పవన్ స్టార్తో డిస్కషన్స్ కూడా అయినాయి. ప్రొడ్యూసర్గా రామ్ తుల్లిరి అని చెప్పేసి ప్రొడ్యూసర్తో కూడా డిస్కషన్స్ అయినాయి. అంతా రెడీ ఉంది, సెటప్ అంతా, స్టోరీ రెడీ ఉంది, ప్రొడ్యూసర్ రెడీ ఉన్నారు, అంతా రెడీ. ఫైనల్ డిస్కస్ చేసుకొని పవర్ స్టార్ డేట్స్ తీసుకొని ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా చూడాలనుకుంటారో, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎప్పుడు చూడండి పవర్ స్టార్ని. జనరల్గా పవర్ స్టార్ని మనం చాలా క్యారెక్టర్లో చూసినాం. బట్ ఈసారి మాత్రం సురేందర్ రెడ్డి గారు చూపించే పవర్ స్టార్ని ఇంతకుముందు ఎప్పుడు చూసుండరు. ఆ రేంజ్ పవర్ స్టార్ని అయితే మాత్రం చూపించడానికి ఎన్ని విధాలుగా, ఎన్ని గెటప్స్ అవుతున్నాయో, ఎన్ని వేరియేషన్స్ అవుతున్నాయో, ఆ వేరియేషన్స్ అన్నీ సురేందర్ రెడ్డి గారు ఫిల్టర్ చేసుకొని పవర్ స్టార్కి స్టోరీ కూడా నెరేట్ చేశారు. జస్ట్ డేట్స్ ఎప్పుడు అన్నది ఆ డేట్స్ ప్రకారం ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసి నెక్స్ట్ హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆ రిలీజ్ ఎప్పుడు అని ఈ డిస్కషన్స్ అయితే ఫైనల్ డిస్కషన్ స్టేజ్లు ఉంది సినిమా. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అఫీషియల్గా రాలే. బట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, రైటర్ వకంతో వంశీ, ప్రొడ్యూసర్ రామ్ తుల్లిరి, వీళ్ళ ముగ్గురు అయితే మాత్రం ఫైనల్ డిసిజన్కి వచ్చేసారు. ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో సినిమా నెక్స్ట్ ఉంటుందని చెప్పి ఇది కన్ఫర్మ్. నెక్స్ట్ ఉండేది సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లోనే. పవర్ స్టార్ ఫ్యాన్స్ రాసి పెట్టుకోండి, ఒక కొత్త పవర్ స్టార్ని. ఇంతకుముందు ఎప్పుడు చూడండి పవర్ స్టార్ని, ఇంతకుముందు ఎప్పుడు చూడండి యాటిట్యూడ్ని, అన్నీ ఈ సినిమాలో సురేందర్ రెడ్డి గారు చూపిస్తారు. మీరు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే రీసెంట్గా సురేందర్ రెడ్డి గారు కూడా పెద్ద హిట్స్ ఏం లేవు. చాలా కసితోని, చాలా గ్యాప్ తీసుకొని ఈసారి ఇచ్చే ధృవ తర్వాత మనందరికీ తెలిసిందే ఏజెంట్ సినిమా వచ్చింది, అది ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈసారి అటువంటి పొరపాటు జరగకుండా, పవర్ స్టార్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా, పవర్ స్టార్కి ఓజీ కన్నా డబల్ కిక్ ఇచ్చే స్టోరీ ఇది. ఓజీ ఏదైతే కిక్ ఇచ్చిందో పవర్ స్టార్ ఫ్యాన్స్కి, జనరల్ ఆడియన్స్కి, దానికన్నా డబల్ కిక్ ఇచ్చే స్టోరీని అయితే మాత్రం లాక్ చేశారు. ఇది స్టోరీ కన్ఫర్మ్. జస్ట్ పవర్ స్టార్కి డేట్లు ఎప్పుడు ఫ్రీ ఉన్నాయి, ఆ షూటింగ్ ఎట్లా అన్నది మాత్రమే ఫైనల్ డిస్కషన్లో ఉంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది అది కన్ఫర్మ్ కాలేదు, వస్తుంది, అది కూడా అనౌన్స్మెంట్ వస్తుంది. బట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కానీ, డిసప్పాయింట్ అయ్యే ఇది కానీ ఇంకా అవసరమే లేదు. సురేందర్ రెడ్డి మనకు తెలిసిందే, సురేందర్ రెడ్డి హీరోని చూపించడంలో సురేందర్ రెడ్డిది డిఫరెంట్ స్టైల్. సురేందర్ రెడ్డి చూపించే హీరో అది మహేష్ బాబు గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, రవితేజ గారు కావచ్చు, ఎవరైనా సరే కూడా సురేందర్ రెడ్డి గారి హీరోకి ఒక సపరేట్ యాటిట్యూడ్, ఒక సపరేట్ మేనరిజం ఉంటుంది. అసిస్టెంట్ పవర్ స్టార్ లాంటి హీరోని కలిస్తే అది ఏ రేంజ్లో ఉంటుందో జస్ట్ మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా, మీరు ఆలోచించారు ఒకసారి. మామూలుగానే పవర్ స్టార్ ఏదైనా చేస్తే అది వేరే రేంజ్లో వైరల్ అవుతుంది, వేరే రేంజ్లో అది ఒక ట్రెండ్ సెటర్ అవుతుంది. సురేందర్ రెడ్డి లాంటి ఒక హీరోని వేరే రేంజ్లో చూపించే డైరెక్టర్ కనుక పవర్ స్టార్కి తగిలితే, వాళ్ళ కాంబినేషన్ కనుక సెట్ అయితే అది ఏ రేంజ్లో ఉంటుందో జస్ట్ మీకే ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఖచ్చితంగా పవర్ స్టార్ ఫ్యాన్సు, జనరల్ ఆడియన్సు వీళ్ళందరూ కోసుకునే సినిమా అయితే మాత్రం సురేందర్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. పవర్ స్టార్ కూడా ఆ స్టోరీని సింగిల్ సిట్టింగ్లో యాక్సెప్ట్ చేసిండు. అంత మంచి స్టోరీ. అది ఏ బ్యాక్డ్రాప్ అన్నది ఇప్పటివరకు రివీల్ కాలేదు కాబట్టి మనం మాట్లాడుకునే కూడా ఇంకా అది చెప్పనే కూడా లేదు అది ఏ దానికోసం. బట్ సింగిల్ సిట్టింగ్లోనే స్టోరీని ఇంప్రెస్ అయ్యి డెవలప్ చేయమంటే మొత్తం కంప్లీట్ స్టోరీ డిస్కషన్ అయిపోయింది. అది కూడా పవర్ స్టార్కి నచ్చింది. అంటే ఇంత బిజీ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఫోకస్ పెట్టిన లేదన్నది మనం పక్కన పెడితే, పవర్ స్టార్ని ఇంప్రెస్ చేసే స్టోరీ అంటే ఖచ్చితంగా ఏదో సాలిడ్ బేస్ తీసుకున్న స్టోరీనే. కాబట్టి వకంతో వంశీ దాన్ని బాగా డెవలప్ చేసి పవర్ స్టార్కి ఏదైతే పవర్ స్టార్ ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి ఇన్పుట్స్ తీసుకొని స్టోరీని డెవలప్ చేసిండు. స్టోరీ అవుట్పుట్ కూడా వేరే రేంజ్లో వచ్చింది అన్నక్కడికి అయితే మాత్రం ప్రజెంట్ అప్డేట్ ఉంది. అది ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది షూటింగ్, పవర్ స్టార్ ఎప్పుడు డేట్లు ఇస్తారు, రిలీజ్ ఎప్పుడు అనేది మనం కొన్ని దినాలు ఆగాల్సిందే, మనకి తెలియదు ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందంటే పవర్ స్టార్ గారు ఓన్లీ మూవీ చేశారు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఆయన షూటింగ్లో పోతుండే. ఇప్పుడు ఆయన ఒక స్టేట్కి డిప్యూటీ సీఎం,
అక్కడ అవి చూసుకోవాలి, ఇక్కడ సినిమాలు చూసుకోవాలి, ఇక్కడ పార్టీని చూసుకోవాలి. కాబట్టి ఈ అన్నిట్ల మధ్య ఎప్పుడు ఆయనకి ఏదైతే క్వాలిటీ టైం దొరుకుతుందో ఆ టైం తీసుకొని మిగతా షూట్ అంతా చేసేసి ఆయన పార్ట్ ఒకటి ఏ డేట్లు ఇస్తారో చూసుకొని దాని ప్రకారం సినిమా షూటింగు రిలీజ్ ఇవన్నీ ప్లాన్ చేయడానికైతే మాత్రం డిస్కషన్ జరిగినాయి అని చెప్పేసి నిన్నైతే అప్డేట్ వచ్చింది. చూద్దాం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఈ కాంబినేషన్ ఏ రేంజ్లో ఉంటుందో, ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో, ఎంత ట్రెండ్ సెటర్ అవుతుందో. ఒక కొత్త పవర్ స్టార్ని ఒక కొత్త లుక్ ఖచ్చితంగా మ్యాడ్ అవుతారు పక్క. సురేందర్ రెడ్డి గారు ఇచ్చే ఫస్ట్ లుక్తోనే మొత్తం సినిమా బిజినెస్ కావచ్చు, పవర్ స్టార్ క్రేజ్ కావచ్చు వేరే రేంజ్కి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోరు కావాలంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కావచ్చు, జనరల్ ఆడియన్స్ కావచ్చు. జస్ట్ ఒక ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్తోనే సురేందర్ రెడ్డి వేరే ట్రాన్స్లోకి తీసుకుపోయేందుకైతే చాలా గట్టిగా ప్లాన్ చేసిండు. అది తొందరగా కావాలి, తొందరగా అప్డేట్ రావాలని చెప్పేసి మనం కూడా వెయిట్ చేద్దాం. దాని ఒక మంచి అనిరుద్ధులు అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనుక తగిలితే పవర్ స్టార్కి ఇంకా అది స్క్రీన్లు తగలబడితే ఏదైతే ఉందో అవన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా స్క్రీన్లు కూడా తగలబడతాయి. అంత మంచి ఇది కొత్త కాంబినేషన్. ఈ అప్డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా చాలామంది వెయిట్ చేస్తారు. చూద్దాం ఎంతవరకు అవుతుందో చూద్దాం. సురేందర్ రెడ్డి గారు ఏ రేంజ్లో చూపిస్తారో, ఆ సినిమాని అంత ఇంప్రెస్ చేసే స్టోరీని ఏం రాసుకొచ్చిండో వంశీ గారు కూడా. నెక్స్ట్ ఏదైనా అప్డేట్ రాగానే ఖచ్చితంగా చేస్తా. మీకు కూడా వీడియో కానీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి. జై హింద్.